మార్కెట్లో క్షీణతకు ముగింపు పలుకుతూ బెంచ్మార్క్ సూచీలు నిఫ్టీ 50 మరియు సెన్సెక్స్ అత్యధిక అమ్మకాల మద్దతు స్థాయిల నుండి బలమైన పునరుత్థానాన్ని నమోదు చేసి మార్చి 5 సెషన్ను సుమారు 1% లాభాలతో ముగించాయి. దీని ద్వారా నిఫ్టీ 50 కూడా తన 10 రోజుల నష్ట పరంపరను ముగించేందుకు సిద్ధంగా ఉంది. ఇది చరిత్రలో తొలిసారి. సమగ్రంగా చూస్తే ఐటీ, మెటల్, ఆటోమొబైల్ రంగాల్లో స్టాక్స్ మార్కెట్ను పైకి లాగాయి. అయితే కొన్ని కీలక సూచీ స్టాక్స్లో నష్టాలు నమోదయ్యాయి. అయితే విశ్లేషకులు ఈ పుంజుకొనుట స్థిరంగా కొనసాగుతుందా అనే దానిపై సందేహంతో ఉన్నారు. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్లలో అస్థిరత కొనసాగుతోంది, ముఖ్యంగా వాణిజ్య యుద్ధాల భయాల కారణంగా. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 740.30 పాయింట్లు, 1.01% పెరిగి 73,730.23 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 254.65 పాయింట్లు, 1.15% పెరిగి 22,337.30 వద్ద ముగిసింది. మొత్తం 3,116 స్టాక్స్ లాభపడగా 734 నష్టపోయాయి, 85 మార్పుల్లేకుండా ముగిశాయి. అయితే వెల్త్న్యూస్ సెక్యూరిటీస్ డైరెక్టర్ క్రాంతి బతిని ఈ పుంజుకొనుటను మార్కెట్లో తెరవెనుక స్థాయి, బాటమ్ అని భావించకూడదని ఇన్వెస్టర్లను హెచ్చరించారు. నిఫ్టీ 23,000 స్థాయిని దాటే వరకు సెంటిమెంట్ గణనీయంగా మారే అవకాశం లేదు అని అన్నారు. ఆసిత్ సి మెహతా ఇన్వెస్ట్మెంట్ ఇంటర్మీడియేట్స్ సంస్థలో టెక్నికల్ మరియు డెరివేటివ్స్ రీసెర్చ్ ఏవీపీ హృషికేష్ ఏద్వే మాట్లాడుతూ, నిఫ్టీ 100 వీక్లీ ఎస్ఎంఏ సింపుల్ మూవింగ్ అవరేజ్ 21,900 వద్ద ఉందని, 21,800 కీలక మద్దతుగా పనిచేస్తుందని తెలిపారు. నిఫ్టీ 21,800 పై నిలిచితే 22,500 వరకు పుంజుకునే అవకాశముంది. అయితే అదే సమయంలో 22,500 వద్ద ప్రతిఘటన రెసిస్టెన్స్ ఎదురవొచ్చు అని పేర్కొన్నారు. అమెరికా వాణిజ్య విధానాలు మరియు గ్లోబల్ మార్కెట్లపై ప్రభావం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ సుంకాలు, టారిఫ్స్ గ్లోబల్ మార్కెట్లను కుదిపేశాయి. మంగళవారం నుంచి అమెరికా కెనడా, మెక్సికో నుండి దిగుమతులపై 25% సుంకాన్ని అమలు చేసింది. అదే విధంగా చైనా నుండి దిగుమతులపై 10% అదనపు సుంకం విధించడంతో మొత్తం 20% టారిఫ్ చేరుకుంది. దీనికి ప్రతిగా చైనా మరియు కెనడా కూడా అమెరికా దిగుమతులపై ప్రతిస్పందన చర్యలు ప్రకటించాయి. ఏప్రిల్ 2 నుంచి ట్రంప్ మరిన్ని ప్రతిస్పందన సుంకాలు విధించబోతున్నట్లు హెచ్చరించడంతో భారతదేశం కూడా ప్రభావితమయ్యే అవకాశముంది. ఈ విధానాలు అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని, ఇన్ఫ్లేషన్ పెంచి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను గణనీయంగా పెంచే అవకాశముంది. ఇది భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో విదేశీ పెట్టుబడులను తగ్గించవచ్చు. బ్రాడర్ మార్కెట్లలో బలమైన పుంజుకొనుట. ఇంతవరకు వచ్చిన మాంద్యం నుంచి బయటపడుతూ బీఎస్ఈ మిడ్ క్యాప్ మరియు బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీలు 2% కంటే ఎక్కువ పెరిగాయి. 13 ప్రధాన రంగాల సూచీలు అన్నీ పాజిటివ్గా ముగిశాయి. ముఖ్యంగా నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఎనర్జీ, నిఫ్టీ మెటల్, నిఫ్టీ పిఎస్యు బ్యాంక్స్ మరియు నిఫ్టీ రియాల్టీ 2-4% పెరిగాయి. నిఫ్టీ 50లో లాభపడిన స్టాక్స్: అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, ఎం మరియు ఎం, అదానీ ఎంటర్ప్రైజెస్ 4-5% లాభపడ్డాయి. నష్టపోయిన ప్రధాన స్టాక్స్: బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ 1-3% నష్టపోయాయి. బీఎస్ఈ లిమిటెడ్ షేర్లు 3.5% పడిపోయాయి, ఎందుకంటే ఎన్ఎస్ఈ ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్ ఎఫ్ మరియు ఓ ఎక్స్పైరీ డేను గురువారం నుండి సోమవారంగా మార్చినట్లు ప్రకటించింది. కోఫాజ్ షేర్లకు 8% ర్యాలీ. ఇట్ సంస్థ కోఫాజ్ 2 అధిగ్రహణాలు, అక్వజిషన్స్, ఒక మెగా డీల్ మరియు స్టాక్ స్ప్లిట్ ప్రకటించడంతో 8% పెరిగింది. కోఫాజ్ అమెరికా ఆధారిత సేబర్ టెక్నాలజీస్తో $1.56 కోట్ల 13 సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకుంది. ఇది ఏఐ ఆధారిత ఉత్పత్తి అభివృద్ధిని వేగవంతం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. మార్కెట్ భవిష్యత్తు ధోరణులు. ఫిబ్రవరిలో భారీ నష్టాల తర్వాత మార్కెట్లు కొత్త మద్దతు స్థాయిలను ఏర్పరచుకుంటున్నట్లు కొన్ని విశ్లేషకులు భావిస్తున్నారు.
అక్వెంటిస్ వెల్త్ అడ్వైజరీ సర్వీసెస్ ఎండీ మనీష్ గోయల్ మాట్లాడుతూ, భారతదేశ జీడీపీ వృద్ధి రేటు, కార్పొరేట్ ఆదాయాలు, మరియు లిక్విడిటీ పరిస్థితులు మెరుగవుతున్నాయి కాబట్టి మార్కెట్లు మరింత ఆకర్షణీయంగా మారుతున్నాయని తెలిపారు. FY 26లో 15% మరియు FY 27లో 14% ఆదాయ వృద్ధి ఆశించవచ్చు. మార్కెట్ ఇప్పటికే దిగువ ఈప్స్ సవరింపులను ఫ్యాక్టరింగ్ ఇన్ చేసింది. నిఫ్టీ 25,000 నుంచి 26,000 స్థాయిలను వచ్చే 2 నుండి 3 త్రైమాసికాల్లో చేరగలదు. మొత్తంగా, గ్లోబల్ అస్థిరతలు కొనసాగుతున్నప్పటికీ, భారతీయ మార్కెట్లు మధ్యకాలంలో మంచి రికవరీ చూపించగలవని నిపుణులు భావిస్తున్నారు.